హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెసిపీ చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఒక హాఫ్ కేజీ టమాటాలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే ఒక 15 నుంచి 20 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇందులోనే మనం నీట్గా వాష్ చేసుకున్న ఒక హాఫ్ కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు కూడా ఇందులో వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకొని ఒక మధ్య మధ్యలో కొద్దిగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు మరో 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని పసుపు పచ్చివాసన పోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇది చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు తీసుకోవాలి. పల్లీలు ఇలాగా దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా చల్లారనివ్వాలి. పల్లీలు జీలకర్ర మిశ్రమం చల్లారిన తర్వాత ఇది ఒక మిక్సీ జాడీలో తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పోపు కోసం ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఒక బౌల్లో తీసి పెట్టుకున్న టమాటా పచ్చడిలో వేసేసుకోవాలి. మిశ్రమాన్ని టమాటా పచ్చడిలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టమాటా పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. రైస్లోనే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.